హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 2లో మనం కాన్సెప్ట్ ఆఫ్ టైం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ కొత్తగా న్యూ ఇయర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్లో ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేసి ఉందన్నమాట. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 అప్లోడ్ చేసి ఉందన్నమాట. సో పార్ట్ 1 చూసిన తర్వాతే ఈ పార్ట్ 2 చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. డైరెక్ట్గా మీ పార్ట్ 2 చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. లైక్ నేను పార్ట్ 1లో బేసిక్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవరికి చూసినా సరే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది, మన ఛానల్ కూడా ఉంటుంది. ప్లస్ పీడిఎఫ్ తాలూకు లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ తాలూకు డిస్క్రిప్షన్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అన్నమాట, లింక్ అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లోన ఓన్లీ సింపుల్ ఇంట్రెస్టే కాదు, లైక్ ఆల్రెడీ పర్సంటేజ్ ప్లస్ డిస్కౌంట్ ప్లస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పార్ట్ వైజ్ క్లాస్ ప్లస్ మ్యారథాన్ క్లాస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. తెలుగు కమెంట్లు ఎక్కడ కూడా మీరు తెలుగు ఛానల్స్లో చూసుకొని ట్యూటోరియల్స్ ఛానల్స్ లేని ఛానల్స్లో కూడా మనం చెప్పినంత కంటెంట్ ఇంకెక్కడ లేదనమాట. లైక్ 8 hours ప్లస్ 9 hours ప్లస్ క్లాసు ఎక్కడ లేదనమాట. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లైక్ మీరు ఒక వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది క్వాలిటీ అంటే కంటెంట్ ఏంటో. చూడండి, మీకు క్లియరెన్స్ కూడా చూపిస్తుంది. చూడండి అన్నీ కూడా రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. అన్నీ కూడా రీసెంట్గా వచ్చిన క్వశ్చన్సే చూసారు కదా, అన్ని రీసెంట్గా వచ్చిన క్వశ్చన్సే. సో వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ టైం అంటే ఏంటి మీకు లైక్ మళ్ళీ ఇంకోసారి బేసిక్స్ ఏం చెప్పను, బట్ ఇంకోసారి చెప్తున్నాను. లైక్ చెప్పిన ఒక్కనే ఫస్ట్ టైం చూస్తారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు వేరే వీడియో చూడడానికి. నెక్స్ట్ మొత్తం బేసిక్స్ కాదు, లైక్ నార్మల్ బేసిక్స్ చెప్తాను అనమాట. చూడండి, మనం ఏమనుకున్నాం, ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఎప్పుడు 100% అనుకుందాం. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత అనుకుంటాం, 100% అనుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, రేట్ ఇంటూ టైం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, రేట్ ఇంటూ టైం. అమౌంట్ అంటే ఎంత, 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ, 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ. ఇది బేసిక్ అనమాట, మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఐ బై పి ఇంటూ 100 బై టీ. టైమ్ ఈక్వల్స్ టు ఎస్ఐ బై పి ఇంటూ 100 బై ఆర్. 100 బై ఆర్. చూడండి, ఇది బేసిక్ ఫ్రేమ్వర్క్ అనమాట. మీకు అంటే ఇంట్రడక్షన్ క్లాస్లో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ జస్ట్ చెప్పాను అనమాట. మళ్ళీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చెప్పాను అనమాట. నేను ఈ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ టైం అంటే ఏంటి అంటే ఫస్ట్ దీని ఫ్రేమ్వర్క్ ఏంటి చెప్తాను చూడండి. ఫస్ట్ దీని తల ఫ్రేమ్వర్క్ ఏంటి చెప్తాను చూడండి. అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ అనేది ఒక సర్టెన్ టైంలో 15 times అయిపోతుంది. 7 yearsకి ఆ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అని అడుగుతారు అనమాట. మీకు క్వశ్చన్స్ పెడితే చాలా బాగా అర్థమవుతుంది. జస్ట్ క్వశ్చన్ మోడల్ ఎలా ఉంటుంది అంటే ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అనమాట. ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఫ్రెండ్, మనకి ప్రిన్సిపల్ ఇస్తారు అనమాట. ప్రిన్సిపల్ ఇచ్చి ఒక ఫర్ సర్టెన్ 8 yearsకి ఎంత డబుల్ అవుతుంది, మరి 3 yearsకి ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అంటే మీకు టైమ్స్ మీద అడుగుతారు అనమాట. మల్టిప్లికేషన్ టైంతో అడుగుతారు అనమాట. మీకు క్వశ్చన్స్ చెప్తే మీకు చాలా అర్థం అవుతుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 times. చెప్పే కదా సమ్ 4 times అవుతుందని చెప్పి. ఇన్ 12 years వెన్ ఇన్వెస్టెడ్ అట్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 10 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ ది సేమ్ రేట్. చూడండి, క్వశ్చన్ ఏంటి, మనం పి వేసుకుందాం. పి అంటే మీకు చెప్పే కదా ఫ్రేమ్వర్క్, ఈ ఫ్రేమ్వర్క్ వేసుకుందాం. ఇక్కడ సర్టెన్ సమ్ పి అనుకుందాం. సర్టెన్ సమ్ అంటే ఏంటి, పి ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 4 times అవుతుంది అనమాట. 4 times అయింది అంటే 4p అయింది, అంతేనా లేదా, మరి రాయను అనమాట. ఒక 4p అయింది. ఎన్ని ఇయర్స్ అయిందంటే అది 12 years అయింది. 12 years అయింది. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 10 times అనమాట. ఇప్పుడు ఇది 10 times అవడానికి ఎన్ని ఇయర్స్ అవుతుందని అడిగాడు మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మనకి చూడండి. మీకు ఫార్ములా కూడా చెప్పా, ఇది ఇంకోటి రాయడం మర్చిపోయాను కదా. అమౌంట్ ఈక్వల్స్ టు ఎస్ఐ ప్లస్ ప్రిన్సిపల్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. చూడండి, ఇది అమౌంట్, ఇది ఫైనల్ అమౌంట్, ఇది ప్రిన్సిపల్. మన సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే అప్పుడు ఎంత అవుతుంది, 4 minus p అంటే 3p అవుతుంది. 3p అవుతుంది. చూడండి, 3p ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఎన్ని ఇయర్స్ ఇది, 12 yearsకి అంటే 4 years అయింది అనమాట. అంటే ఒక ప్రిన్సిపల్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ అయింది, 4 years అయింది. ఒక ప్రిన్సిపల్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ అయింది, 4 years అయింది అనమాట. 4 years అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంత కావాలి, ఇక్కడ
ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 9p వచ్చింది అంతే లేదు చూడండి, 9p వచ్చింది లేదు చూడండి. ఇలాగేస్తే మీకు అర్థం కాదు చూడండి, ఇంకోసారి రాసిన చూడండి. ఈ 12 ఇయర్స్ అనేది ఎంతకైంది, 3pకి అయింది అనమాట. 3pకి 4 - p అంటే 3p అయిందండి. మనకు కావాల్సింది ఎంత, మనకు కావాల్సిన 9p కావాలి, 9p కావాలి అంతే అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి అంటే ఎంత అవుతుంది, 12 × 9/3 అంటే 3 1 3 3 3 12 3 36 అనమాట. ఆన్సర్ 36. సో దీన్నే నేను ఏం చేశానంటే సింప్లిఫై చేసి రాసాను అనమాట. అంటే ఏంటి, ఒక p మనకి 4 ఇయర్స్ అవుతుంది, 9p అంటే ఎంత అవుతుంది మనకి, 9 4 36 అనమాట. డైరెక్ట్ మెథడ్ అనమాట ఇది, డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇదే డైరెక్ట్ మెథడ్, ఇది అర్థమవుతుంది చూడండి. మళ్ళీ చెప్తాను చూడండి, వేరే క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ అనేది సెర్టైన్, ఇంకా క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైపోతుందండి చూడండి. ఏ సెర్టైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7 times అనమాట. చూడండి ఇది p అనమాట, సెర్టైన్ టైమ్స్ 7 times అయిపోయింది, 7 times అయిపోయింది. వెన్ ఇన్వెస్టెడ్ అట్ 14 years అనమాట. ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 14 yearsకి. హౌ మచ్ టైమ్ ఇన్ ఇయర్స్ will it rounded off to 2 decimal place, will it becomes 18 times అనమాట. అంటే సేమ్ 18 times అయిపోవాలన్నమాట. ఇది ఎంత 18 times అయిపోవాలి. సో ఎంత ఇయర్స్కి అవుతుందని అడుగుతాను. ఫస్ట్ చూడండి మనకి ఎంత వచ్చింది ఇక్కడ, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 6p వచ్చింది కదా. సో ఈ 6p వాల్యూ ఎంత, 14 years కదా. 6కి క్యాన్సిల్ అవడం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకున్నాను అనమాట. ఇదంతా మనకి 17p. సో మనకి 17p వాల్యూ కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 17 × 14/6 అంటే 2 3 6, 2 7 14. నెక్స్ట్ 17 7 119/3, 3 3 9, 3 9 27 +2, 3 6 18, 39.6 చూడండి. మొత్తం మరి సాల్వ్ చేసే అవసరం లేదు మనకి జస్ట్ యూనిట్ డిజిట్స్ వస్తే మనకి ఈజీగా వచ్చేసినట్టు అనమాట. చూసారు మీకు ఎంత ఈజీగా వచ్చిందో. జస్ట్ ఇదంతా సింపుల్ ప్రాసెస్ అనమాట, ఇంకేం లేదు. ఒకే ఒక స్టెప్లో వేసి వచ్చు అనమాట. నేను థంబ్నెయిల్లోనే కానీ అన్ని దగ్గరలో దీనికి అంటే లైక్ ఊరికే పెట్టలేదు, లైక్ ఏంటంటారు దానికి 10 minutesలోనా 10 secondsలోనా 2 secondsలోనా ఆన్సర్ చేస్తామంటే దాని అర్థం ఏంటనమాట. మీరు చూసుకోవచ్చు, నేను ఇది అడ్వాన్స్డ్గా ట్రిక్ చెప్పడం లేదు, మీకు కాన్సెప్ట్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి ఎందుకు ఇక్కడ పిఎస్ని, ఎందుకు ఇక్కడ ఎలాగేసుకుని అని చెప్తున్నాను, కాన్సెప్ట్ తోటి చెప్తున్నాను అనమాట. సో అందుకోసమే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం కంప్లీట్ చేస్తాను. మీ నుంచి కావాల్సిన సపోర్ట్ కావాలన్నమాట. సో మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ క్లెయిమ్స్ దట్ ఇట్ రిటర్న్స్ 3 times ద ప్రిన్సిపల్ ఇన్ 25 years. చూడండి ప్రిన్సిపల్ అంట 3 times రిటర్న్ చేసింది అనమాట. 3 times రిటర్న్ చేసింది ఎన్ని ఇయర్స్లో, 25 yearsలోనా. on a certain rate of simple interest per annum. What is the simple interest? What is the rate of simple interest? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మనకి చెప్పు కదా డిఫరెంట్ కొడుతుందని చెప్పి మరి దీన్ని ఎలా కనుక్కుందాం చూడండి ఒకసారి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 2p వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2p వచ్చింది మనకి. సింపుల్ ఇంట్రెస్ట్ 2p వచ్చింది కదా. మనకి క్వశ్చన్ అడిగాడు, మనకి రేట్ అడిగాడు. మీ రేట్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ చెప్పాను మీకు రేట్ ఫార్ములా. ఫస్ట్ దాంట్లో రేట్ ఈక్వల్స్ టు SA/P × 100/T. రేట్ ఈక్వల్స్ టు ఏంటి, రేట్ ఈక్వల్స్ టు SA/P × 100/T కదా. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2p వచ్చింది. బై ప్రిన్సిపల్ ఎంత, p × 100/, టైం ఎంత 25. PP క్యాన్సిల్, 25 1 25 4 4 2 ఎంత 8%, 4 2 8%. చూసారు ఎంత సింపుల్గా వచ్చిందో. ఏం లేదండి, చాలా 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 సింపుల్. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే కదా మనకు అడిగింది ఏంటి, కావాల్సింది ఏంటి, అంతే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంకేం గుర్తుపెట్టుకోవాలి అక్కర్లేదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎట్ ఎ సర్టెన్ రేట్, యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 9 times ఇట్స్ ఒరిజినల్ వాల్యూ ఇన్ 21 years. By how much rate does the interest change if the same money has to become 12 times its original value in 25 years? చూడండి మంచి క్వశ్చన్ అనమాట. చూడండి ఒక ప్రిన్సిపల్ అనమాట 9 times అయిందంట. 9 times అయింది ఎన్ని ఇయర్స్లో, 21 yearsలోనా కదా. ఇదే ప్రిన్సిపల్ 12 times అయింది, 12 times అయింది ఎన్ని ఇయర్స్లోనా, 25 yearsలోనా. 25 yearsలోనే ఇన్ టైమ్స్ అనమాట. సో రేట్ ఎంత అడిగాడు, రేటు ఎంత తగ్గింది అంటే రేట్ తగ్గిందా పెరిగిందని అడుగుతాను క్వశ్చన్లోనా. సో ఇలాంటి క్వశ్చన్ మనం ఎలా ట్యాకిల్ చేద్దాం చూడండి. ముందు వరకు మనకి ఏంటి,
మనకి ప్రిన్సిపల్ ఎంత కనుక్కోవాలని అడిగాడు అనమాట. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ మార్చి అడిగాడు అనమాట. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేసి చూసుకుందాం. ఫస్ట్ మనకి దీని రేట్ కనుక్కుందాం, దీని రేట్ కనుక్కుందాం. అప్పుడు కంపేర్ చేసుకోండి రెండు రేట్స్. ఫస్ట్ రేట్ చూడండి ఎలా కనుక్కోవాలి. మనకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది 8p ఉందనమాట. 8p మీకు చెప్పాను ఎస్ఐ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ టీ అని చెప్పి రిచ్ ఉంటుంది చూడు గ్యారెంటీ ఇక్కడ. ఏదేది క్యాన్సిల్ చేసినా ఎస్ఐ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ % అనమాట. ఎస్ఐ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ T%. సో దీని ప్రకారం చూసుకోండి. దీని ప్రకారం ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది రేట్ ఎంత, రేట్ తెలియదు మనకి. టైం ఎంత తెలుసు, 21 తెలుసు కదా. సో దీన్ని పక్క తెచ్చుకోండి. 8p/21 × 100 ఈక్వల్స్ టు ఆర్. రేట్ ఎప్పుడు 100% ఉంటుంది కదా. సో 100% అనమాట. సో ఇది ఉంచుకోండి అనమాట. మనకి ఈ రేట్ పర్సెంటేజ్ వచ్చింది మనకి. నెక్స్ట్ చూడండి సేమ్ ఇదే విధంగా ఎంత వచ్చింది దీనికి 11p వస్తుంది అనమాట. 12p - p అంటే ఎంత 11p. 11p ఈక్వల్స్ టు రేట్ ఇంటూ మళ్ళీ ఎంత ఇది 25. 11p/25 × 100 ఈక్వల్స్ టు ఆర్ పర్సెంటేజ్. మనకి ఆర్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి ×100 పిచ్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు వచ్చి చూడండి. ఇప్పుడు ఏంటి కంపేర్ చేద్దాం. 8p/21 × 100 = 11p/25 × 100 కదా. సో పీపీ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు సాల్వ్ చేయండి. 800/21 25 24 అంటే 44 వచ్చింది అనమాట. ఇది వచ్చింది 44 వచ్చింది. ఇది ఎంత వచ్చింది 800/21 21 3 63 21 4 84 అయిపోతుంది కాబట్టి 21 3 63 ఎంత వచ్చింది. 10లో 3 కట్ చేసి 70 మళ్ళీ 21 3 ఎంత పాయింట్ వస్తుంది. సో మనం దగ్గరగా రౌండ్ ఆఫ్ చేసుకుంటే 34 వచ్చింది అనమాట. 34 సారీ ఇక్కడ 170 వస్తుంది. ఇక్కడ 170 వస్తుంది. అప్పుడు 21 ఎంత టైమ్స్ దగ్గర 70 వస్తుంది. 21 6 అంతా 21 6 21 8 చూడండి. 8 2 16 దగ్గర 38 టైమ్స్ వచ్చింది. సో 38 వేసుకుందాం. దగ్గరగా 38 టైమ్స్ వస్తే ఎంత పెరిగింది ఇక్కడ చూడండి. 38 నుంచి ఎంత పెరిగింది ఇక్కడ 38 నుంచి 6 పెరిగింది అనమాట. సో ఎంత పెరిగింది 6 టైమ్స్. ఎంత పెరిగింది ఇంటూ 6 టైమ్స్ పెరిగింది. సో ఇంక్రీజ్ బై 6% అనమాట. చూసారా ఎంత సింపుల్గా వచ్చింది మనకు ఆన్సర్. ఇంతే, ఇంకేం లేదనమాట. మనకు అడిగింది ఏంటి, కావాల్సింది ఏంటి, మనకు ముందు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అప్లై చేయడం అనమాట. ఇంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times ఇట్స్ ఇనిషియల్ వాల్యూ ఇన్ 18 years. చూడండి అంత లాంగ్వేజ్తో ఆడాడు అనమాట గేమ్ అంతా. చూడండి అంత లాంగ్వేజ్తో గేమ్ ఆడాడు. ఎట్ వాట్ యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times ఇట్స్ ఇనిషియల్ వాల్యూ అనమాట. చూడండి ఒక ప్రిన్సిపల్ ఉంది, అది 5 times అవ్వాలి. ఇన్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ 18 years రేట్ కనుక్కోమన్నాడు. సో మరి ఏం చేస్తాం, 4p రేట్ కావాలంటే ఫార్ములా ఏంటి, ఎస్ఐ అంటే ఎంత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 4p వచ్చింది బై ప్రిన్సిపల్ ఎంత p ఇంటూ 100 బై టైం ఎంత 18 years అనమాట. పీపీ క్యాన్సిల్ 2 2 2 9 నెక్స్ట్ 200/9 చూడండి రౌండెడ్ ఆఫ్ బై 2 నియరెస్ట్ ఇంటిజర్ అన్నాడు. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 9 2 18 వస్తుంది. మళ్ళీ 20 మిగులుతుంది. అప్పుడు చూడండి 9 × 200 కదా, 9 2 18 మళ్ళీ 9 2 18 మళ్ళీ 9 2 18. సో అలా 22 వస్తుంది అనమాట. 20 వస్తుంది కాబట్టి ఆన్సర్ 22 అవుతుంది అనమాట. 22% అనమాట అప్రాక్సిమేట్లీ. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A rate of interest at which sum becomes 4 times of itself 12 years at simple interest will be. చూడండి ఒక రేట్ అంట at which sum of 4 times itself in 12 years at simple interest will be. చూడండి ఒక సమ్ అనట 4 times అయిపోయింది అనమాట. అది ఇచ్చే చూడండి సమ్ బికమ్స్ 4 times itself in 12 years. చూడండి అంటే ఎంత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 3p వచ్చింది. మనకి రేట్ అడిగాడు. రేట్ ఈక్వల్స్ టు ఎస్ఏ అంటే ఎంత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 3p వచ్చింది బై ప్రిన్సిపల్ అంటే p ఇంటూ 100 బై టీ అంటే ఎంత 12. పీపీ క్యాన్సిల్ 3 1 3 4 4 1 4 25
25% అనమాట ఆన్సర్. చూసారు ఎంత సింపుల్గా వచ్చిందో. ఏం లేదు, మీకు చెప్పే కదా, నేను చెప్పిన ఫ్రేమ్వర్క్ గుర్తుపెట్టుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ చేసి చేయొచ్చు అనమాట. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఒక టైప్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ బికమ్ ట్రిపుల్ ఇన్ 9 years అనమాట. ఏ సమ్ బికమ్స్ ట్రిపుల్ ఇన్ 9 years. ఫైండ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సేమ్, ఇంకేం లేదు, ఒక సమ్ అనమాట. ఎంత ట్రిపుల్ అయిందనమాట. ఎన్ని ఇయర్స్లోనా? 9 yearsలోనా. సో చూడండి, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2p వచ్చి మాకు రేట్ అడిగాడు. రేట్ అంటే ఏంట? ఎస్ఐ బై ప్రిన్సిపల్ ఇంటూ 100/t. టీ అంటే ఎంత? 9. 0 క్యాన్సిల్. 200/9. 1/9 అంటే మనకు తెలుసు కదా. 1/9 అంటే ఎంత? 11 and 1/9. 2/9 అడిగాడు ఇక్కడ. 2/9 అడిగాడు కాబట్టి 22. 2/9 అవుతుంది అనమాట ఆన్సర్. 22 2/9. చూడండి ఆన్సర్ వచ్చింది ఈజీగా. చూడండి ఎస్ఎస్సి Phase 6 అడిగిన క్వశ్చన్ అనమాట. మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసాం. ఏం లేదండి, మీకు చెప్పే కదా, ఈ 2/9ని 11 and 1/9 ఎలా రాసుకున్నాం, ఇవన్నీ పర్సెంటేజ్ బేసిక్స్ అనమాట. పర్సెంటేజ్ బేసిక్స్ మన ఛానల్లో క్లారిటీగా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ ఈ తలకు పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మన ఛానల్ లింక్. ఆ ఛానల్కి వెళ్తే మీకు తెలుగు పీడిఎఫ్ ప్లస్ తెలుగు క్వశ్చన్స్, నెక్స్ట్ ముందుగా అయిన క్లాసులు పీడిఎఫ్లు, అన్ని పీడిఎఫ్లు ప్లస్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అనమాట. చూడండి లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8/7 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years at a certain rate of simple interest. The rate of per annum is. చూడండి ఇంకేం లేదు, డిఫరెంట్ కడుగుతాను చెప్పాను కదా. ఒక సమ్ అనమాట. ఎంత అయింది? ఇది 8/7 అయిపోయింది అనమాట. 8/7 అయిపోయింది ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 8p/7 మైనస్ p. ఇప్పుడు ఎంత అవుతుంది? 8p - 7p/7 అంటే ఎంత? 1p/7. 1p/7 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి రేట్ అడిగాడు. రేట్ ఫార్ములా ఏంటి? చూడండి, ఎస్ఐ బై ప్రిన్సిపల్ ఇంటూ 100/టైం. ఎస్ఐ అంటే ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత మనకి? చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? p/7 వచ్చింది. p/7 బై నెక్స్ట్ మన ప్రిన్సిపల్ ఎంత? p ఉంది మనకి. ప్రిన్సిపల్ p ఇంటూ 100/t అంటే ఎంత? టైం ఎంత వచ్చింది మనకి? 2 years టైం ఇచ్చాడు. 2 years టైం. సో ఈ p అంటే అవుతుంది, అటు వెళ్ళిపోద్ది అనమాట. p మీకు ఒక ఫార్ములా తెలుసు కదా, చూడండి ఒకసారి మీకు చెప్తాను. a/b డివైడెడ్ బై c/d ఈక్వల్స్ టు a/b ఇంటూ d/c అనమాట. ఇది అంటే ఇది మనకి కాంపిటేటివ్ లా ప్రకారం మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. సో p/7/p/1 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? p/7 ఇంటూ 1/p రాసుకోవచ్చు. ఇప్పుడు p క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఇది డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. 1/7 డైరెక్ట్గా క్యాన్సిల్ చేసిన అయిపోద్ది. బట్ చాలా మందికి అర్థం కాదు కదా, అందుకోసమే ఈ రకంగా ఈ లా ఉపయోగించి చేసాం అనమాట. 1/7 ఇంటూ అంతేది 100/2. 2 1 జా 2 5 జా అంతే కదా. అప్పుడు ఎంత వచ్చింది? 50/7 అనమాట. 50/7 చూడండి మనకి ఎంత వచ్చింది? 50/7 వచ్చింది అనమాట. 50/7ని మనం ఫ్రాక్షన్స్లో మార్చుకోవాలి. 50/7 7 7 జా 49 అంటే ఎంత వచ్చింది? 7 and 1/7%. 7 and 1/7%. చూడండి ఎస్ఎస్సి CGL 2023లోనే వితిన్ సెకండ్స్లో మనం సాల్వ్ చేసాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీ టాపిక్ అనమాట. లైక్ కాన్సెప్ట్ ఆఫ్ టైం మొత్తం కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా టైప్స్ కవర్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే మన ఛానల్ రీచ్ చాలా దారుణంగా పడిపోయింది. అసలు ఎందుకు యూట్యూబ్ పుష్ చేయడం నాకు అర్థం కావట్లేదు. మీ ఫ్రెండ్స్ అందరికీ వీళ్ళని షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అనమాట. మొత్తం సింప్లిఫికేషన్ అనేది దగ్గరగా 10 to 12 parts ఉన్నాయి. సో ఈ మొత్తాన్ని నేను లైక్ ఒక 9 partsలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.